నెక్స్ట్ 35 డివిజన్ 5. దీంట్లో స్మాల్ది ఏది 5. అంటే మనం ఏ టేబుల్ వేసుకోవాలి 5 టేబుల్ వేసుకోవాలి. సో 5 టేబుల్లో 35 ఎక్కడ వస్తుందంటే 5 7s 35. ఓకే, సో ఇప్పుడు మన ఆన్సర్ ఏదై ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఏమేమి ఉన్నాయో. 5 ఉంది, 5 ఉంది, 35 ఉంది, 35 ఉంది. అంటే మన ఆన్సర్లో ఏంది ఏంటి 7 ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి 7th సమ్ 40 డివిజన్ 8. ఒకసారి నేను పైన చెప్పిన మోడల్లో చెప్తాను. ఇది చూడండి, ఇప్పుడు స్మాల్ది ఇక్కడ వేసుకోవాలి. నేను రివైజ్ కోసం చెప్తున్నా మళ్ళీ. ఇది చూడండి ఇట్లా వేసుకొని బిగ్దేమో లోపల బాక్స్లో వేసుకోవాలి. వేసుకొని ఇదిగో ఇక్కడ కూడా టేబుల్ చూడండి 8 5s 40. 8 5s 40. ఓకే, ఇక్కడ మనకున్న డిజిట్ ఏంటి 8. ఇక్కడ ఉంది, ఇక్కడ 40. ఈ 5 ఇదే ఆన్సర్ ఇక్కడ వస్తుంది. మనం ఈ డివిజన్ మోడల్లో చేసుకుంటే ఇక్కడ వచ్చే ఆన్సరే మనకి ఇక్కడ వచ్చేది. ఇక్కడ రాసుకొని 40 వస్తుంది. సో 0 అలా కన్ఫ్యూజన్ ఏమొద్దు. ఒక్కసారి క్లియర్గా పేరెంట్స్ విని పిల్లలకు చెప్పినా వాళ్ళు ఈజీగా అర్థమవుతాయి. మనం డైరెక్ట్గా ఆలోచించాలి పిల్లల కోసం అని కొంచెం పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతుంటారు. అందుకని నేను చెప్తున్నా, ఫస్ట్ ఏదైనా పిల్లలకు నేర్పాలంటే డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ ఇవ్వకండి. ముందు పేరెంట్స్ కొంచెం ఒక జస్ట్ ఎంత ఒక 2 minutes అట్లా టైం కేటాయిస్తే పిల్లలకి ఈజీగా నేర్చుకోగలుగుతారు. మనకి ఈజీగా అర్థమవుతాయి. పిల్లలు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఏదైనా కానీ సొంతగా చేయాలంటే. సో 5 ఇది. నెక్స్ట్ వచ్చేసి 3 డివిజన్ 6. ఇక్కడ వచ్చేసి స్మాల్ది ఏది 3 టేబుల్ అంటే 3 2s 6. సో 6 ఉంది, 3 ఉంది. సో మనకు మిస్ అయింది 2. నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్లో 27 ఎక్కడ పోతుందో చూసుకోవాలి. స్మాల్ది 3 కాబట్టి మనకు 3 టేబుల్. 3 8s వచ్చేసి 24. సో 3 ఉంది, 24 ఉంది, మనకు మిస్ అవుతుంది 8. నెక్స్ట్ ఇక్కడ 63ని 9తో డివిజన్ చేయడం. స్మాల్ది ఏది 9. సో మన టేబుల్ వేసుకోవాల్సిన టేబుల్ కూడా 9. సో 9 టేబుల్లో 63 ఎక్కడ వస్తుందంటే 9 7s 63. సో ఇక్కడ ఆన్సర్ ఏదై ఉంటుంది 9 ఉంది, 63 ఉంది. సో 7 ఆన్సరు. మనకి మామూలు ఓల్డ్ రివిజన్ మోడల్ కన్నా డైరెక్ట్గా టేబుల్ ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా టేబుల్ వేసుకొని చేయడం ఈజీ. పిల్లలకి మ్యాక్సిమం ఇదే నేర్పుకోండి. ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే పాత మోడల్లో నేర్పుకోండి. ఓకే, 32 డివిజన్ 4. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ టేబుల్ వేసుకోవాలి 4 టేబుల్. నెక్స్ట్ 4 టేబుల్ 38 ఎక్కడ వస్తుంది 4 8s 32. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 4 ఉంది, 32 ఉంది, మిస్ అయింది ఏది ఈ టేబుల్లో 8. ఇదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 80 డివిజన్ 8. 8 టేబుల్లో 80 ఎక్కడ వస్తుంది 8 10s 80. మిస్ అయిన ఆన్సర్ ఏంటి ఇక్కడ 10. నెక్స్ట్ 7 డివిజన్ 35. 35ని 7తో డివిజన్ చేయాలి. చూడండి 7 5s 35. సో మనకేమేమి ఉన్నాయి 35 7. అంటే ఇక్కడ ఇది ఒకటి 35 ఉంది, ఇక్కడ 7. మిడిల్ది ఆన్సర్. మన ఆన్సర్ మిడిల్దే. టేబుల్ మిడిల్ది మన ఆన్సర్. ఓకే, ఇక్కడ 5 3s 15. ఇక్కడ మిడిల్ది మన ఆన్సర్. నెక్స్ట్ 7 1s 7. ఇక్కడ మిడిల్ ఎంత 1. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 72 డివిజన్ 8. ఇక్కడ వచ్చేసి 8 టేబుల్ 8 9s 72. సో మనకి 9 మన ఆన్సర్. నెక్స్ట్
ఈ 2 నేను చేయట్లేదు. మీరు పిల్లల చేత కొన్ని ఓన్గా చేయించండి. మీరు చెప్పండి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకు చెప్పండి, తర్వాత వాళ్ళ చేత ఓన్గా చేపిస్తే వాళ్ళకి బాగా గుర్తుంటాయి. సో ఈ 2 నేను చెప్పట్లేదు. మీరు నాకు చేసి ఆన్సర్ కామెంట్లో పెట్టండి.